ఓకే సొంతగానే ప్రొడ్యూసర్ మదర్ గారు సోన గారు డైరెక్టర్ గారు మీరు కొంచెం రోహిణి గారు పక్కకి వెళ్ళారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు? ఆది గారు ఎక్కడ ఉన్నావా నువ్వు? అలాగొంది మీరు వేసే పని. ఎవరైతే మెయిన్ టీం పెడో తర్వాత ఎవరైతే మోకాలు నొప్పులు లేవో వాళ్ళందరూ ఫస్ట్ ఒక రో ఇక్కడ వేస్తే ఫస్ట్ వచ్చాడు. లేవడానికి చాలా ఇష్టమైతుంది. ఓకే కూర్చోండి. అమ్మాయిలు కూడా ఒకరిద్దరు అమ్మాయిలు కూర్చొని చీరల్లో ఉన్నాం కొంచెం అందరికీ మొబైల్ ఇంత మంచి సినిమాని ప్రోత్సహించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే డైరెక్టర్ గారు ఫస్ట్ నన్ను పిలిచి క్యారెక్టర్ చెప్పారు. క్యారెక్టర్ చెప్పినప్పుడు నాది స్లాంగ్ మొత్తం గోదావరి ప్రాస అంటే తెలంగాణ ప్రాసలో మాట్లాడగలను నేను, అంటే చాలా ఇదిగా ఉండాలంటే మీకు ఎందుకు నేను చేయిస్తానని ఆయన నాతో క్యారెక్టర్ బాగా చేయించారు. అది కాకుండా ఆయన కలిసినప్పుడే మా కనపర్తి ముషాయిరా కథలని ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ చదివిన తర్వాత నాకు చాలా ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే ఎంత ఆయన లిటరేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, చాలా మంచి రైటర్. ప్లస్ ఇంకొక సాంగ్ ఇంకా ఇక్కడ ప్లే చేయలేదు, చాలా అద్భుతమైన సాంగ్. అది ఈ సాంగ్లన్నిటికంటే బాగుంటుంది. నాకు బాగా నచ్చిన సాంగ్, చాలా ఎమోషనల్ సాంగ్. ఈ ఫిలిం అది అయిన తర్వాత చాలా పాపులర్ అవుతుంది. అలాగే ఈ ఫిలిం టెక్నీషియన్స్ అందరికీ, బాలరెడ్డి గారికి, ఎడిటర్ గారికి, అండ్ నాతో యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా, మేమంతా కూడా ఇక్కడి నుంచి రోజు జనగామ వెళ్ళి ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తాం. షూటింగ్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రొడ్యూసర్ గారు, అమ్మగారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. మా అక్కగారు తర్వాత సైకినాలు ఇవన్నీ చేసి పెట్టేవారు. నిజంగా ఒక ఫ్యామిలీలో వర్క్ చేసినట్టుంది. అలాగే చరణ్ నాకు బాగా ఫ్రెండ్. పాటలు చాలా బాగున్నాయి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ ఆడియో కూడా చాలా సక్సెస్ అవుతుంది. ఫిలిం కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ దసరాకి తెలంగాణలో పీస్గా ఉంటుందని అనుకుంటున్నాను. సార్ నాకు తెలిసి ఇది ఒక అంటే ఫస్ట్ సినిమా చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్. అంటే దానిలో మళ్ళీ పెళ్లి చేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం అది. అండ్ యూజువల్గా మనం చాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో, చాలా ప్రెస్ మీట్లు చాలా అటెండ్ అవుతున్నాం. కానీ ఇలాంటి ప్రాంగణంలో నాదస్వరం వింటే అసలు ఫస్ట్ టైం ఎవరు ఇక్కడ నాదస్వరం, యూజువల్గా నాదస్వరం ఎక్కడ ప్లే చేయరు. ఓన్లీ పెళ్లిళ్ళలో లేకపోతే టెంపుల్స్ లో ప్లే చేస్తారు, లేకపోతే ఏదైనా సెరిమోనీస్ లో ఉంటే ప్లే చేస్తారు. అక్కడ ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో దానిలో డివైన్ ఒక పవర్ ఉంటుంది, డివైన్ అండ్ సోల్ఫుల్ సౌండ్ అది. అలాంటిది మా అమ్మ సినిమా కోసం వస్తుంటే, ఒక డివైన్ సౌండ్ వస్తుంటే ఆ కిక్కే వేరే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓన్లీ ఈ సినిమాకి మాత్రమే పాసిబుల్. అంటే దానిలో ఎంత ప్యూరిటీ ఉందో ఆ స్వరంలో, మా రమేష్ గారు రైటింగ్ లో కూడా అంతే ప్యూరిటీ ఉంటుందంటే, ఆయన ఏమైనా రాస్తే దానికి ఎంటర్టైన్మెంట్ కాకుండా దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఇద్దామనే ప్రయత్నంలో ఎప్పుడు ఉంటారు ఆయన. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ద ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫంక్షన్. అండ్ వేణుగోపాల్ గారు, పైసలు ఉంటాయి పోతాయి సార్, బట్ సినిమా లైఫ్ లాంగ్ ఉంటుంది. సినిమాలో మీ లక్కం కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. నాకు ఇంకా గుర్తున్న చిన్నప్పుడు ఎప్పుడో హమాప్కే హెర్కోన్ ఒక సినిమా వచ్చింది సార్. దానిలో ఒక 300 పాటలు ఉంటాయి. సో ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఉన్నా అది
గుర్తు చేసుకుంటాం, అంతాక్షరి కానీ లేకపోతే ఏదన్నా పెళ్లిలో కానీ సంగీతంలో కానీ. ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇంకో 20 ఏళ్ళు ఈ సినిమా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావాల్సిన ఎఫర్ట్ కూడా పెట్టారు అందరూ. ఎందుకంటే నాకు వీడు చాలా రోజుల నుంచి తెలుసు, వీడు సాయి రౌనక్ అని ఎవరైతే ఉన్నాడో ఈ పెళ్లి కొడుకు. ఐ నో హిమ్ సిన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years. 10 years అయిందా భయ్యా? 10 years నుంచి తెలుసు.